స్వామి చిన్నానంద వారు మొట్టమొదట పూనాలో వినాయకుడి గుడిలో ఈ ప్రవచనాన్ని మొదలు పెట్టారు. ఉపనిషత్ ప్రవచనం, ఈ గీత ప్రవచనాలు మొదలైనాయి. 1951 నుంచి 1993 ఆయన చివరి శ్వాస వరకు ఒక రోజు రెస్ట్ లేకుండా 42 సంవత్సరాలు యావత్ ప్రపంచం తిరిగి వారు గీతా ప్రచారం చేశారు. వారి జీవితంలో సాయంత్రం 6 నుంచి 8 ఏం చేస్తున్నారంటే ప్రవచనం. ఒకరోజు రెస్ట్ లేదండి. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది 70లో. తర్వాత డాక్టర్ చెప్పారు ఇంకా మాట్లాడలేదు అన్నారు. ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే అన్నారు. నడవలేదు మాట్లాడారు. అయినా కూడా మళ్ళీ 80లో కూడా మళ్ళీ రెండో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అసలు మీరు మాట్లాడలేదు, నడవలేదు అన్నారు. ఆయన కూడా అలాగే కూర్చుంటారు, ప్రవచనం చేస్తున్నారు. ఆయన ఉండే 10% ఆడుతుంది, 10% రోజు ఇంజక్షన్స్. నేనే ప్రత్యేకంగా చూశాను. 1987లో ఫస్ట్ టైం నేను ఏడీ కాలేజ్లో ప్రవేశం వల్ల ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత యోగేంద్రాలు చిన్న యోగేంద్రలో నేను జాయిన్ అయ్యాను. ఒక్క క్షణమే బ్రహ్మానందం జరిగింది ఆయన చూసిన వెంటనే. తర్వాత యోగేంద్రలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. 1987 to 93 వరకు నేను కంటిన్యూస్గా గీతా ప్రవచనం వారితో విన్నాను. నేను ఒకరోజు అలాగే వెళ్ళాను. వారి అశోక్ నగర్లో ఉండేవారు. అశోక్ నగర్లో శివశంకర్ రెడ్డి గారని వారు ఉన్నారు. వారింటికి అలా ఆయన స్టేజ్ పైన సినిమా ఖర్చు ఎవరికి తెలియదు. అలా జ్వరం కూడా ఉన్నాయి. డాక్టర్లు ఉంటే అన్నారు, అమ్మ హరియో ఎవరో మాట్లాడుతున్నారు, మీరు నిశ్శబ్దంగా ఉంటే కొంచెం వినవచ్చు. అలాగా ఆ రోజు నేను ఎందుకో దైవ నిర్ణయం ఏమో తెలియదు కానీ వారు వెంట వెళ్ళిపోయాను. ఆ స్టేజ్ ఎక్కారంటే సినిమా కన్నా ఎవరికి జరుగుతుంది. డాక్టర్లు ఉంటారు, ఆయన ప్రమోషన్ చేస్తుంటారు. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి శివశంకర్ రెడ్డి గారు అశోక్నగర్లో పెద్దవాళ్ళు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అప్పటి నుంచి ఎగ్జామినేషన్లో ఉన్నారు, ఏసీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అలా వెళ్ళగానే అక్కడ ఆక్సిజన్ రెడీగా ఉంది. అలా తీసుకొని అలా పెట్టుకొని ఇలా అంత ఇబ్బందిగా జ్వరం. అయితే అలాగా రోజు ఇంజక్షన్ మరి టాబ్లెట్స్, ఇంజక్షన్, బీపీ, షుగర్ అలాగా 42 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి వాళ్ళు ఒక రోజు వెళ్ళిపోకుండా చివరి శ్వాస అమెరికాలో అలాగే వెళ్ళిపోయినారు. అక్కడ ప్రవచనం ఇస్తూ ఆ సందర్భంలో మహాసభలు చేశారు. కాబట్టి 1951 నుంచి మొదలు పెడితే ఈ సంవత్సరము 75 సంవత్సరాలు అవుతున్నాయి. 75 సంవత్సరాల సందర్భంగా 350 సెంటర్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ఒకరు. ఇది సామాన్య విషయం కాదు. వివేకానంద తర్వాత స్వామి చిన్నానందని మనం చెప్పుకోవచ్చు. 350 సెంటర్లు, 100 చిన్న విద్యాలయాలు, ఒక చిన్న యూనివర్సిటీ కూడా ఉంది తెలంగాణ. 60 ఎకరాలతో పడుతున్నారు. ప్రజెంట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఫౌండేషన్ వెలినాలో ఉంది. ఇప్పుడు 60 ఎకరాలతో చిన్న విశ్వవిద్యార్థి యూనివర్సిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు అంటే చిన్నానంద ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు 75 సంవత్సరాల సందర్భంగా 350 సెంటర్లు కూడా 2 ప్రోగ్రాంలు ఇచ్చారు. ఏదైనా చేయొచ్చు లేదా 2 చేయొచ్చు. గీతా పారాయణం ఒకటి. మీరు కొంచెం సేపు బయటకు పెట్టి కూర్చోండి. తర్వాత ఒక నిమిషం కూర్చోండి, 2 నిమిషాలు. ఇప్పుడే మొదలు పెట్టద్దు, 1 నిమిషం. తర్వాత 2 ప్రోగ్రాంలు చెప్పారు. ఒకటి గీతా పారాయణం, సామూహిక గీతా పారాయణం. ఈ 350 సెంటర్ చేసుకోవాలి. లేదా హనుమాన్ చాలీసా హవన్లు 108 హోమకుండాలు పెట్టి చేయాలి. 108 హోమకుండాలు పెట్టి చేస్తున్నారు విజయవాడలో. అలా కొందరు ఒడిశాలో 50,000 మందితో గీతా పారాయణం చేశారు. అలా 350 సెంటర్లు చేసుకున్నారు. మన భాగ్యనగరంలో మనము కూడా గీతా పారాయణం చేస్తున్నారు. 15వ అధ్యాయం మాత్రమే చేస్తున్నారు. ఇది చాలా వెరైటీగా ఉంది. మామూలుగా గీతా పారాయణంగా కాకుండా ఒక సంగీత విద్వాంసులు వచ్చి 1వ పారాయణ ఒకటి రాజవంతంగా
గీతా పారాయణ ఒకటి ఉంటుంది. రెండవది చింతన మిషన్ ఆధ్వర్యంలో భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత అనగానే ఎవరైనా అనుకుంటాం చక్కగా విచారణం జరుపుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు యువకులు చెప్పండి, ఉన్నారా? Raise your hand. People below 30 years. Nobody is there. No children are there. No. Nobody is there. Physically, not mental, emotional. ఎక్కడ ఉన్నారు? లేదు. కాబట్టి చిన్న విషయం ఏమవుతుంది అంటే భగవద్గీత కోటి నిర్వహిస్తుంది, అంటే భగవద్గీత రీచ్ కావాలి. అలా 1993 నుంచి మొదలుపెట్టింది. యావత్ ప్రపంచం అంతా భగవద్గీత కోటిలు నిర్వహిస్తున్నారు. మన భాగ్యనగరంలో కూడా 1993 నుంచి మేము చేస్తూనే ఉన్నాం. 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 9,100 విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు కూడా ఉన్నవాళ్ళలో చేర్చుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. విశ్వేశ్వరరావు గారు ముఖ్యంగా, మోహన్ గారు, కొందరు చాలామంది మా రామాచార్యులు గారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఈసారి కూడా వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా వచ్చారు. ఎక్కడో మర్చిపోయారు. శాంతి దత్త గారు. ముఖ్యంగా మా విశ్వేశ్వరరావు 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎప్పుడు రాత్రి 10 రోజు వేరు కావాలంటే చక్కగా వచ్చేది, కానీ క్యాన్సల్ చేసుకొని వచ్చేస్తారు. అలాగా ప్రతి సంవత్సరం మనకు విద్యార్థులు గీతా పోటీలు ఈ 9,000 పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరూ ఇక్కడ పారాయణానికి వస్తారు. స్టూడెంట్స్తో పారాయణ విద్యార్థులు. Not only those who participated in the Gita chanting competition, but we are also inviting those who are not participated. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరైనా ప్రిన్సిపల్స్, టీచర్లు ఉంటే ఇంకా టైం ఉంది, ఇంకా 2 రోజులు మాకు చెప్తాను, 100 మంది వస్తున్నామంటే ముందు కూర్చోబెడతాం. 30 మంది 20 మంది అంటే వెనకాల కూర్చోవాలి. విద్యార్థులు ముందు కూర్చోబెడుతున్నాం, మీ పెద్దవాళ్ళంతా వెనకాల కూర్చోవాలి. సో విద్యార్థులతో పారాయణ ఉంటుంది. రెండవసారి డ్రాయింగ్ చేసాం. లైట్ అనకూడదు. విజువల్లీ ఛాలెంజ్ అంటారు వాళ్ళని. వాళ్ళకి మన చిన్న మిషన్ వాలంటీర్స్ ఒక నెల వెళ్ళారు. డైలీ వెళ్ళి 5-6 వెళ్ళారు. వెళ్ళి డెవలప్మెంట్ 100 మందిని ప్లాన్ చేశారు. బాగా చేయించారు. ఇంకా 2-3 ఉన్నాయి. సరూర్ నగర్లో, మెడిపట్నంలో కూడా అక్కడ చాలా తక్కువ ఇబ్బందులు కూడా, ఇక్కడ ఎక్కువ ఉన్నారు 100 మంది మన బేగంపేటలో. సో 100 మందికి వాళ్ళకి స్టేజ్ మీద కూర్చోబెట్టి పారాయణ అంటే స్పెషల్. 3వసారి వాళ్ళతో పారాయణ. ఈ 3 సార్లు పారాయణ తర్వాత కొన్ని స్పీచెస్ ఉంటాయి. ప్రపంచంలో 350 సెంటర్లకి విశ్వ అధ్యక్షుడు పరమ పూజ స్వామి స్వరూపానంద గారు వస్తున్నారు. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆయన చిన్నారంగా మొత్తం ప్రపంచానికి ఆయన కూడా బ్యాక్ కష్టం, నడవడం కష్టం, ఆయన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆయన వారు వస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఇంకా ఒక రోజు ముందు 24వ తారీఖు ఇది ఆ 21వ తారీఖు ప్రోగ్రాం. 24కి 4 గంటలకి తప్పకుండా అందరూ రావాలి. ఆ రోజు కూడా ఎందుకు రావాలంటే ఈ చిన్న మిషన్ అనేది ఇప్పుడు ఎలా ఉందంటే విషయం అంతా వ్యాపించింది. మార్కెట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయి అలా ఎవరు చూడరు కదా, మొత్తం విషయం ఎక్కడ చూస్తారు. కాబట్టి అవన్నీ కూడా చూడాలి అంటే, బుక్స్ కావాలంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఉపనిషత్తు కానీ, భగవద్గీత, భాగవతము, రామాయణము, పిల్లల నుంచి కరగిరి 10 బుక్స్ ఉన్నాయి. మంచి మంచి అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించి, పెద్దలకి, యువకులకి, వృద్ధులు ఎలా జీవించాలి, జగత్తాలని అంటే వృద్ధాపంలో ఎలా మనం జీవించాలి, అలాంటి పుస్తకాలు అన్ని పుస్తకాలు సంబంధించి వస్తున్నాయి. మా దగ్గర కూడా ఉంటుంది పుస్తకాల్లో, కానీ ఒక 60%, 50% ఉంటాయి. 100% పుస్తకం చూడాలంటే చిన్న విషయం ఈ రోజు 24 కావాలి. అన్ని బుక్ స్టాల్స్ ఉంటాయి. బుక్ స్టాల్స్ కూడా కాకుండా చిన్న నంబర్లో కూడా దాని సమాచారం ఒక స్టాల్స్ ఉంటాయి. చిన్న ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని కరెస్పాండెన్స్ కోర్సెస్ ఉన్నాయి. భగవద్గీత కరెస్పాండెన్స్ కోర్స్ చదువుకోవచ్చు, ఉపనిషత్ చదువుకోవచ్చు, ఫండమెంటల్ వేదాంత కోర్స్ చదువుకోవచ్చు, అడ్వాన్స్ వేదాంత కోర్స్ ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. ఎగ్జామ్ కూడా ఉంటుంది, సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సిఎఫ్
CIF చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆది శంకరాచార్యులు పుట్టిన ప్రదేశం అది. వాళ్ళ తల్లి కాలని అని అందరూ అనుకుంటారు. సరే మేము కూడా ఒప్పుకుంటాం. కాలని తండ్రి ప్రదేశం. తల్లి గారి ప్రదేశంలో అక్కడ జన్మించారు. నిజమైనటువంటి ఆయన జన్మించిన స్థలము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజులో వెళ్తే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. తల్లిగారు శంకరాచార్య గారు తల్లి గారు వీళ్ళు చిన్నానంద గారు కొట్టారు. వాళ్ళు చిన్నానంద గారు కొట్టేశారు. వారు అక్కడ అద్భుతంగా ఎక్కడైనా కేరళలో వచ్చి రంగాపురం నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళండి. ఇల్లు చిన్న శంకరాచార్య తల్లి గారి ఇల్లు వాళ్ళు. కాబట్టి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎగ్జిబిషన్ లో జరుగుతుంది. విద్యాలయాలు చిన్న విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందా, ఏ కోర్సులు ఉన్నాయి తెలుసుకోవాలంటే కూడా స్టాల్స్ ఉంటాయి. ఆశ్రమాలు, టెంపుల్స్, హాస్పిటల్స్, సేవా కార్యక్రమాలు. విలేజెస్ లో కూడా వెళ్ళి మాకు హిమాచల్ ప్రదేశ్ 300 విలేజెస్ వెళ్ళి క్షమా మైత్రి గారని 350 సెంటర్ విలేజెస్ వెళ్ళి అక్కడ ఉన్న మహిళలందరినీ ఎడ్యుకేట్ చేసేసారు. ఆమెకి గవర్నమెంట్ భారతదేశం గవర్నమెంట్ అవార్డు ఇచ్చేది. అందరూ మాట్లాడారు. ఇందులో భగవద్గీత శ్లోకాలు చిన్న విషయాలు చెప్పండి. ఇక్కడ మనకి ఇంకా వేరే వేరే ఊళ్ళలో చాలా ఉన్నాయి స్కూల్స్. అక్కడ కూడా అన్ని పిల్లలను టార్గెట్ పెట్టుకుంటూ పిల్లలకు అందరికీ శ్లోకాలు నేర్పిస్తూనే ఉంటారు. స్కూళ్ళలో నేర్పిస్తారు. మళ్ళీ వేరే వేరే స్కూళ్ళలో కూడా వాళ్ళ టీచర్లు నేర్చుకొని ఆ పిల్లలకు అందరూ నేర్పించుకుంటే మన వేరే వాళ్ళు వెళ్ళి జడ్జిమెంట్ చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది. ఒకటోది మిల్క్ పాలు బుద్ధరేదాత్మనాత్మ కంటి చాలా ఇది ఎంతమందికి బయహాట్ ఉంది? ఎంతమందికి బయహాట్? వాళ్ళని ఏమిచ్చామనుకుంటున్నారు కాదు, మిగతా కనీసం ఒక శ్లోకం అన్న బయహాట్ చేసుకోండి. ఈ ఒక శ్లోకం గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 5వ శ్లోకం. 6వ అధ్యాయం 5. మీరందరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు అడుగుతారు బాగా చేసుకుంటారా లేదా, బాగా చేసుకున్నాం అంటే ఇక్కడ అంతేనా? రాసుకోండి. 6వ అధ్యాయము 5వ శ్లోకం. 6వ అధ్యాయం 5వ శ్లోకం. రెండవ కర్మణ్యేవాధికారం. కర్మఫలాలపైన ఎప్పుడు లేవు. కర్మఫలానికి కారకుడిని కావచ్చు. అలాగని కర్మలు చేయడము మానుకోవాలి అని అనుకోవాలి. ఎందుకంటే కర్మలు చేసేటప్పుడు మనకు దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే ఫలితం మీద. ఎప్పుడైతే మనసు ఫలితం అంటే భవిష్యత్తు కాదు. కాబట్టి ఆ మనసు భవిష్యత్తులో వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సరిగ్గా చేయట్లేదు పని. 50% హృదయంతో చేసుకుంటారు, 50% అనగా వరిలో ఉంది, టెన్షన్లో ఉంది, సరిగ్గా వేయలేదు, విజయం రాదు. ఎవరైతే 100% చేస్తారో వాళ్ళు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, కర్మత్వ
కాబట్టి మీరు 100% ఏ పని చేసినా 100% ఉండాలి. అది లేకపోతే కుదరదు. కాబట్టి కర్మం చేయడంలోనే ఈ పరికారం ఉంది అని భగవంతుడు చెప్పడం. దాని వెనుకాల రహస్యం అది. ఎవరైతే నిజంగా ఫాలో అవుతారో ఎక్కడ వెళ్ళినా విజయం తప్పనిసరిగా వస్తుంది. ఏ ఫీల్డ్ వెళ్ళాలని విజయం తప్పనిసరిగా వస్తుంది. ఇది రెండవది. మూడవది రెండవ అధ్యాయం 45వ శ్లోకం, రెండవ అధ్యాయము 47వ శ్లోకం. ఇవన్నీ బాగా చేసుకోవాలి. భోజనానికి అంతేనా? అందరి మనసు అక్కడే ఉంటుంది. చాలా మంది మనసు. సో ఏది తింటావో, ఏది హోమం చేస్తావో, ఏది దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చూడు. కాబట్టి అర్పించి చేపట్టినారు. ఏదైనా మీరు ఇందులో చూడండి, భగవంతుడు ఏం చేస్తారు తినేటప్పుడు కూడా ఊరికి ఎలా తినే కాదు, ముందు నాకు అర్పించి చేయబడుతున్నారు భగవంతుడు. కాబట్టి ఎక్కరోజు దర్శనాన్ని రోజు దదాజ్యం తపస్సు కౌంటేయ తత్పురుష మదర్పణం. కాబట్టి ఏం చేసినా మరకాయ అంటే 24 గంటలు ఆయన స్మరణ పెట్టుకోవాలి. ఈ గీతాపారాయణంలో సమయంలో 3 గంటలు బాగా పారాయణం చేసి బయటికి వెళ్ళగానే భగవంతుడు మర్చిపోయారు. అలా కాదు, 24 గంటలు మనకు స్మరణలో చేసుకోవాలి. అందుకే చెప్తారు అనన్యాశ్చింతయంతో మనందరం కూడా చాలా టెన్షన్గా ఉంటాం. యోగం క్షేమం అంతేనా? రెండే యోగం క్షేమంతో చాలా టెన్షన్ పడుతుంటాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అప్పుడు టెన్షన్. అయ్యో నా యోగా క్షేమాలు కదా. భగవంతుడు ఏమంటున్నారంటే అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ట కలిగి ఏజ్ అంటే 24/7 ఇంతకుముందు చెప్పాను కదా, 24/7 ఆయన స్మరణ చేయాలి. అయ్యో నాకు ఉద్యోగం ఉంది అని అది చేయాలి, కానీ టెన్షన్ పడకుండా చేసే విధానం ఉపాయం చెప్తున్నారు. ఏ టెన్షన్ లేకుండా ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ చేసినా, విద్యార్థులైనా ఇలా చేస్తే టెన్షన్ లేకుండా ఉంటారు. అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయన్నే నించగలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగ క్షేమాలను నేనే వహిస్తానని చెప్పారు. మనం చాలా టెన్షన్ పడుతుంటాం. నాకు అది లేదు ఎలా నా క్షేమం గురించి టెన్షన్ పడుతుంటారు. ఏ చింతక్కర్లేదు, నన్ను స్మరిస్తే స్వయంగా నేనే వచ్చి సేవ చేసుకోవాలి. ఇక్కడ చెప్పారు వారి యోగక్షేమం నేనే వహిస్తాను. ఒకరికి ఒక భక్తుడికి డౌట్ వచ్చిందని, డౌట్ వచ్చి ఈ యోగక్షేమం కాదు అని కొట్టేస్తారు. బొగ్గుతో రాసిస్తారు కోపం వచ్చి. ఎందుకంటే ఆయనకి సరిగ్గా అన్నం దొరకలేదు. బ్రాహ్మణుడు అక్కడికి బయటికి వెళ్ళిపోయాడు, కోపంతో వెళ్ళిపోయాడు. ఆ రోజు కృష్ణుడే స్వయంగా ఒక అబ్బాయి, ఇది నిజంగా జరిగింది, ఏదో స్టోరీ కాదు. ఆ అబ్బాయి వచ్చి తలుపు తెచ్చాడు. అమ్మగారు ఓపెన్ చేశాడు. ఏం బాబు ఎవరు అంటే నేను కూడా పేరు కృష్ణ అన్నాడు. అవునా, ఎందుకు వచ్చాను అంటే మీ వారు ఈ బియ్యము పప్పులు వాళ్ళు పన్నీరుగా పంపించారు, తీసుకోండి. అవునా, ఎవరు లేదు కదా, నేను పంపించాను.
సరే అని లోపల పెట్టించింది బియ్యం పప్పులు వాళ్ళు. తర్వాత వెంకట అంటారు అబ్బాయి నాకు ఇక్కడ ఏమైంది బాబు రక్తకారు నుండి ఎవరు కొట్టారంటే మీ భర్త కొట్టారు. మా భర్త మహాభక్తులు, ఆయన చీమ కూడా ఎవరు లోపల కొట్టారు. నిన్నెందుకు కొట్టాడు? ఏమో మరి కొట్టాడు, రాని అడుగుతారు. సరే నేను పసుపు తీసి రాసిందానే సరే. తర్వాత ఇక భర్త వచ్చాడు. భర్త వచ్చిన తర్వాత మీరేమో పంపించారు పని కాదు, నేనేం పంపించాను, నేనేమో మీరు కొట్టాడంట కూడా, నేనెప్పుడు నేనేం పంపించాను. అప్పుడు అర్థమైంది సాక్షాత్తు కృష్ణుడే ఆ బాల రూపంలో వచ్చి ఇచ్చారు. ఆయనకు దెబ్బతింది దాకింది అంటే ఒక్కొక్కరు కదా యోగక్షేమం స్వభాగ్యం కాదు, అందుకే నిజంగా వచ్చి చేస్తారు. సర్వధర్మాలు అంటే 9th చాప్టర్ 28వ శ్లోకం. ఇప్పుడు 18th చాప్టర్ సర్వధర్మాన్ పరిత్యజ్య 18th చాప్టర్ 66 శ్లోకం. అన్నింటికంటే భగవద్గీతలో అన్నింటికంటే ఇంపార్టెంట్ మోస్ట్ ఈ 5 కూడా ఇంపార్టెంట్ సర్వధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే చదువుకోండు. అంటే మీ ధర్మాన్ని మీరు పాటించాలి. ఉద్యోగం చేసేవాళ్ళు అన్ని ఉద్యోగం వదిలిపెట్టి కూర్చోండి, లేదా ఉద్యోగం చేస్తున్నారు టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ మాకు అవసరం లేదు చెప్పారు కదా ఇంట్లో కూర్చోండి, అది చేయాలి. కానీ ముఖ్యంగా లోపల ఆ పరమాత్మని ఆశ్రయించాలి. అన్ని ధర్మాలను పరిచయించి నన్ను మాత్రమే చదువుకుంటూ అన్ని పాపాల నుండి నీకు నేను మోక్షం ఇస్తాను. ఎన్ని పాపాలు చేసినా కూడా భగవంతుని దగ్గరికి వెళ్తే ఆ పాపాలన్నింటినీ తొలగి చేస్తారంట పరమాత్మ. మోక్షం ఇస్తాను విచారించను, అందరికి కావాల్సింది చివరికి మోక్షం, అది కూడా నేను చూసుకుంటాను. గ్యారెంటీ ఇస్తున్నారు బాబు. మోక్షం ఇస్తాను విచారించకు, డోంట్ క్రై, బీ హ్యాపీ. అల్టిమేట్లీ డోంట్ క్రై, బీ హ్యాపీ. మొదట అశోచాలలో శోచత్వం ప్రజ్ఞావాదాంత భాషని గతాశోణ గతాశోష నాలుగో సంఖ్య 10 వేస్తున్నారు రకలు. డోంట్ క్రై, బీ హ్యాపీ, స్టాప్ క్రై, స్టాప్ స్మైలింగ్. భగవద్గీత అప్పుడు నవ్వుతూ ఉంటారు, చూడండి అందరు నవ్వుతున్నారు. ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు, ఎందుకు గీతా పాలన వెళ్తున్నారు. అందరికీ ఒక ముఖం చేయవచ్చు, స్మైలింగ్ ఉంటుంది. ఎవరు ఏడ్చేవారికి ఉండరు. భగవద్గీత అదే ముఖ్య సందేశం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి జీవితాలు. అయ్యో వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు గీతాభవన్ సికింద్రాబాద్లో ఉన్నాం మనము. ఈ గీతాభవన్ ఫౌండర్ వాళ్ళ మన్మడు అంబాదాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సాబ్. ఏ గీతాభవన్ ఎప్పుడు కట్టిరు, ఎవరు కట్టిరు, ఎందుకు కట్టిరు? హలో, గీతాభవన్ 1972లో బిల్డింగ్ కంప్లీట్ అయింది. అప్పటికి ఇక్కడ స్కూల్ పెట్టాలన్నా ఏం పెట్టాలి అనే అభిప్రాయంలో డోలమానంగా ఉండే. అల్టిమేట్లీ స్కూళ్ళు ఆ రోజుల్లో క్రిస్టియన్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కువ వచ్చినాయి. అయితే గీతా కూడా ఒక స్కూల్ లాగా తయారు చేయాలనే అభిప్రాయం పెట్టి గీతాను ప్రవచన ప్రచారము 2 చేయాలని అభిప్రాయంతో కట్టారు. అప్పటి నుంచి మీరే మెయింటైన్ చేస్తున్నారు అంతా? అంటే ట్రస్టీస్ ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ ట్రస్టీస్ వెళ్ళిపోయారు, చనిపోయారు. రెండో గ్రూప్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చారు ఇప్పుడు. సెకండ్ జనరేషన్ రైట్. ఫాదర్ పేరు? మా నాన్నగారి పేరు నరసింహనారాయణ. ల్యాండ్ ఎవరు డొనేట్ చేశారు? మా తాతగారు తీసుకున్నారు. పేరు మాల్వే శంకర్ గారు. మా ఫాదర్ పేరే నరసింహనారాయణ, నా పేరు అంబాదాస్. అంటే ఇప్పుడు ఇదంతా
ఇక్కడ భగవద్ పారాయణం జరగడము, ఇదంతా ప్రచారం జరగడము మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నా సౌభాగ్యం అనుకుంటాను నేను. భగవంతుడు నన్ను తన పనికి నియోగించాడని అనుకుంటాను నేను. ఇంకేమనుకుంటారు? భగవద్గీత ఇట్లనే నడవాలా ఇప్పటి కంటిన్యూగా? దేవుడు మాకు శక్తి, బుద్ధి, జ్ఞానము, తర్వాత మంచి టీం ఇస్తే సదా ఎల్లవేళల్లో నడవాలని కోరిక. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈరోజు గీతాభవన్ యొక్క ఫౌండర్ వాళ్ళు ఉన్నారు. ఆ ఫౌండర్ వాళ్ళ మన్మడు మాల్వే అంబదాస్ గారు ఒక మంచి విషయం చెప్పారు. మా జీవితంలో కాకుండా మరి మేము పోయిన తర్వాత కూడా ఈ యొక్క మంచి టీంతో ఈ యొక్క భగవద్గీత ప్రచారము, భగవద్గీత పారాయణము, భగవద్గీత గురించి ఇక్కడ కార్యక్రమాలు జరగాలని ఒక మహా ఉద్దేశంతో, ఒక మహా ఆశయంతో వాళ్ళ తాతగారు మాల్వే శంకర్ గారు ఈ యొక్క ల్యాండ్ డొనేట్ చేసిర్రు. ఆ తర్వాత కొంతమంది కలిసి స్కూల్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఆలోచించి ఒక భగవద్గీత సొసైటీ స్కూల్ పెట్టాలనుకున్నారు. ఇట్లా అనుకొని మొత్తం మీదైతే ఈ యొక్క భవనాన్ని నిర్మించారు. ఇక్కడ అన్ని శ్లోకాలు కూడా గోడలకు ఉన్నాయి. దీని గురించి చెప్దాం తర్వాత. ఈరోజు గీతాభవన్లో గీతాచార్యులు మన గీతావధానం చేసే ఒక గురువు గారు ఉన్నారు, టి విశ్వేశ్వరరావు గారు చారి గారు. ఆయనతో గీతాభవన్ యొక్క విశిష్టత ఏంది, ఈ యొక్క ఎప్పటి నుంచి మీరు గీతా పారాయణం చేపిస్తున్నారు, దీనివల్ల ఎంతమంది మీరు నేర్పించారు ఇప్పుడు దాకా? 14 సంవత్సరాల నుంచి మేము గీతా పారాయణ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని వేల మంది శ్లోకాలు ఫోన్లలో నేర్చుకున్నారు కరోనా టైంలలో. ఇప్పుడు ఇక్కడ దినదినాభివృద్ధి పొందుతుంది, పబ్లిక్ చాలా వస్తున్నారు. గీతా పారాయణ వేరే దగ్గర చేసిన వాళ్ళు అక్కడ స్పీడ్ను తట్టుకోలేక ఇది ప్రశాంతంగా ఉంది భగవద్గీత పారాయణ చేయడం మీరు అని చాలామంది మెచ్చుకొని ఇక్కడికి పారాయణకు వస్తున్నారు. ప్రతి నెల 3వ ఆదివారం కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అనుకూలంగా లేనప్పుడు, పండుగలు వచ్చినప్పుడు బంద్ చేస్తాము. ప్రతి నెల 3వ ఆదివారం పొద్దున 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు సంపూర్ణ భగవద్గీత పారాయణ సనాతన ధర్మం ప్రకారంగా శ్లోకాలలో ఎలాంటి మార్పులు లేకుండా, శ్లోకాలలో కొన్ని బుక్కులలో మార్పులు చేసిండ్రు, అలాంటి మార్పు లేకుండా టీటీడీ శ్రీకాకుళం విద్యాప్రకాష్ నందగిరి స్వాముల వారిది అలాంటి బుక్కులే ఫాలో అవుతాం మేము, వేరే బుక్కులు ఫాలో కాము. భగవద్గీత శ్లోకాలు చాలామందికి కంఠస్థం చేపించినాం, ఇంకా చేపిస్తున్నాం. స్కూళ్ళల్లో ఇట్లా అన్ని దిక్కులలో పిల్లలకి టార్గెట్ చేసుకున్నాం. పిల్లలకే చాలా ఇంట్రెస్ట్గా నేర్పిస్తున్నాం అందరికీ. ఇప్పటిదాకా ఎంతమందికి నేర్పించారు మీరు? కౌంటింగ్ లేదు, 1000 మీదనే ఉన్నారు. 100 మీద కాదు, 1000 మీద ఉన్నారు. ఆన్లైన్ ఆఫ్లైనా? ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. యూట్యూబ్లో లింక్ చేసిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం 4 భాషలలో యూట్యూబ్లో పెట్టిన. ఏడైతే భగవద్గీత భగవంతుడు చెప్పిండో కురుక్షేత్రంలో, అక్కడ స్కూళ్ళలో మొత్తం వాళ్ళకు తెలుగు రాదు అక్కడ అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం చేసిన. అక్కడంతా హిందీ, ఇంగ్లీషే నడుస్తుంది, తెలుగు రాదు అక్కడి వాళ్ళకి. తెలుగు, హిందీ కొంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు, చాలామంది హిందీ, ఇంగ్లీషే ఉన్నారు అక్కడ. అందరు స్కూళ్ళల్లో అది యూట్యూబ్ లింక్ తీసుకున్నారు, అక్కడ పిల్లలందరూ అదే ఫాలో అవుతున్నారు. కురుక్షేత్రంలో కూడా మన రికార్డే పెడుతున్నారు అక్కడ రోజు. చూశారు, కొన్ని వేల మంది విశ్వేశ్వరరావు గారు నేర్పించారు. చాలా ఇది మంచి విషయము, మంచి పని చేస్తున్నాడు ఆయన. ఆయనకు అందరూ అభినందించాలి. ఆయన ఎంతో స్ఫూర్తితోని, ఎంతో ఓపికతోని కొన్ని వేల మందికి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేర్పిస్తున్నారు. అది ఒక అన్ని పనులు చేయడం వేరు, భగవద్గీత శ్లోకాలు నేర్పించడము, వాళ్ళ కంఠస్థం చెప్పడము, స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, రకరకాల కాలేజీలలో కూడా ఆయన పోతుంటాడు. మళ్ళీ 2వ వారంలో కూడా ఇంకో దగ్గర నడుస్తుంది, ఆయనతో కూడా మాట్లాడదాం. మొదటి వారంలో కూడా ఒక ఆయన నడిపిస్తాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన రామ్నగర్లో కూడా గీతా పారాయణ చేపిస్తాడు. గీతా నరసింహ ట్రస్ట్, గీతా జ్ఞాన్ సేవా ట్రస్ట్ ఆయన పెట్టేసి. మీ యొక్క ఈ గీతా జ్ఞాన్ గీతా భవన్ గురించి చెప్పండి. గీతా భవన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓం హరి ఓం.
గీతాభవన్లో ఇక్కడ ఆచార్య విశ్వేశ్వర్ గారు పారాయణ చేస్తుంటే మన శ్రీకృష్ణుని మనం జగద్గురుగా అనుకుంటాం. సో ఆ జగద్గురు ముంగడ కూర్చొని పారాయణ చేసినట్టుగా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది ఇక్కడ పారాయణ చేస్తే. ఆచార్య విశ్వేశ్వరగా చేయించడం ద్వారా మాకు చాలా సంతృప్తి పొందుతాం. దాని ద్వారా అందరూ కూడా వచ్చిన భక్తులు కూడా పారాయణ చేసే వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తితో ఉంటారు ఇక్కడ. వేరే విధంగా ఇంకా వేరే చోటు మనం కంపేర్ చేసుకోలేము ఇక్కడ దీంతో సమానంగా. సో దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇక్కడ విశ్వేశ్వరగా జయించే పారాయణంలో అని నేను అనుకుంటున్నాను. ఇదే మరి ఇంకోటి రామ్నగర్లో కూడా మొదటి ఆదివారం కూడా జరుగుతుంది. అది కూడా ఆచార్య విశ్వేశ్వర్ గారే జరుపుతారు. ఆ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది విషయం. గీత అందరికీ ఒకటే కదా, గీత స్ఫూర్తి కాదు. అట్లేం లేదు, మేము ఓన్గానే స్టార్ట్ చేశాము. కాకపోతే ఎంతోమంది ఆచార్యులను నేను వెతికాను, చూశాను. ఎవరి లోపల కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ కూడా అనిపించలేదు. వాళ్ళ నుంచి ప్రజలకు తెలియాలనుకునే విషయం నాకు వాళ్ళని తట్టలేదు. సో విశ్వేశ్వర్ గారు చాలా బాగా చెప్తారు కాబట్టి ఇక వారికి ఉన్నట్టు ఈ కాలం లోపల వారికి సాటి లేరని నేను అనుకుంటాను. అందుకనే నేను సమయం ఒక 6 నెలలు వెయిట్ చేసి ఆయన గురించి ఆయనకు ఫ్రీ అయిన తర్వాతనే, ఆయన సమయం ఇచ్చిన తర్వాతనే నేను అది ఆరంభించడం జరిగింది అన్నమాట. హరే కృష్ణ. మేము హైదరాబాద్ నివాసులమైనా కూడా విశ్వేశ్వర సార్ గారు పిలిచినందుకు ఫస్ట్ టైం వచ్చినామండి. హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. ఎంత చక్కగా స్పష్టంగా ఒక్కొక్క అక్షరము మాకు వినపడడంతో వారిని మేము అనుసరించి ఈరోజు గీతాపారాయణం మొత్తం చాలా బాగా చేశాము. మాకు చాలా హృదయానందరంగా ఉన్నది. వీణులకు విందుగాడు ఉంది. ప్లస్ అంత మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మేము తనకెప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. ఈ గీతాభవనం ఇంతమంది సనాతన ధర్మము ఇంత బాగా వృద్ధి చెందడానికి గీతాభవనము ఒకటి మార్కుగా ఉందండి. జై శ్రీకృష్ణ. ఈ గీతాభవన్కి గీతాపారాయణం కొరకు విశ్వేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఇందులో పాల్గొనాలని మేము వచ్చి మొత్తం సంపూర్ణంగా భగవద్గీత వినడం జరిగింది. సార్తో చాలా నేర్చుకున్నాము. ఈ గీతాపారాయణ ద్వారా విశ్వేశ్వరరావు సార్ గారు ఎంతోమందికి కంఠస్థం నేర్పించారు, ఎంతోమందిని భక్తులుగా తీర్చిదిద్దారు. ఈ గీతా భవన్ ఎంతోమందికి గీత నేర్పించి వాళ్ళ సనాతన ధర్మం గురించి పాటుపడుతూ సనాతన ధర్మాన్ని వృద్ధి చేస్తూ సార్ ఎంతో సమాజ తోడ్పాటుకు మేలు చేస్తున్నాడు. వారికి ఆ భగవంతుడు అన్ని విధాల ఆయురాగ్యాలు ప్రసాదించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారితో చేయించాలని మా భక్తుల తరపున మేము మనసారా కోరుకుంటున్నాము. సార్ వాళ్ళు కురుక్షేత్రంలో ఈ గీతాపారాయణం అరేంజ్ చేస్తున్నారు. అందులో కూడా మేము పాల్గొనాలని కోరుకుంటున్నాము. వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇంత భక్తి దాగి ఉన్నది, ఇంత వైబ్రేషన్స్, మేము కూడా కంఠస్థం నేర్చుకోవాలని ఉత్సాహం ఏర్పడ్డది. ఇప్పుడు వారితో పాటు చదివిన తర్వాత మేము ఉచ్చారణతో సహంగా చూసి చదవడం నేర్చుకుంటున్నాం. తర్వాత కంఠస్థం కూడా నేర్చుకుంటాము. మాకు మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ టీవీకి కూడా కృతజ్ఞతలు. నేను ఇక్కడికి 2 సంవత్సరాల మట్టి వస్తున్నాను. నా పేరు కుప్ప విజయలక్ష్మి కనకదుర్గ. భగవద్గీత ఇక్కడ పారాయణ చాలా అద్భుతంగా ఉంటుంది. 18 అధ్యాయాలు చదువుతాం. అందరూ కూడా పెద్దవాళ్ళు. ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది ఇక్కడ చదవడం వల్ల. ఎంతోమంది వృద్ధిలోకి వస్తున్నారు. అందరూ కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు ఇంకా రావాలి అని. మన భగవద్గీత మొత్తం మన దేశానికే భగవద్గీత రావాలి అని చెప్పేసి మా విశ్వేశ్వరరావు గారు ఎలా చెప్తున్నారో మేము కూడా అలాగే చెప్తున్నాము. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. మేము ఇక్కడ ఈ ఏరియాలో వెళ్తూ ఉంటాము. నేను మా వారు జస్ట్ షాపింగ్ ఏరియా కదా, ఒకసారి అలా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఈవినింగ్ టైం బ్యూటిఫుల్గా క్లియర్గా శబ్దం వినిపించింది. అరే భగవద్గీత అలాగా ఉందని వచ్చేసాము. మమ్మల్ని వెల్కమ్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి మాకు బుక్ లేదు, అక్కడ బుక్ ఇచ్చారు. బుక్ చూసుకొని నేర్చుకున్నాము, విన్నాము.
గురూజీ అప్పుడు తెలియదు, పరిచయం లేదు. కానీ గురూజీ ఇలా రీడ్ చేస్తున్నారు, నాకు క్లియర్గా నేను కూడా రీడ్ చేయగలిగాను. ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అప్పటి నుంచి ఇక్కడ రావడం మొదలెట్టాము ఎవ్రీ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిచయం అయింది గురూజీతో. ఒక స్పెషల్ మాట ఏంటంటే, మా ఇంట్లో మా వారికి మంచిగా వచ్చు భగవద్గీత, మా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కూడా వచ్చు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, నాకు అస్సలు రాదు భగవద్గీత, ఒక శ్లోకం కూడా చదవడం రాదు. అయితే గురుగారు ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఉండే, నువ్వు రా అని చెప్పారు. నేను వచ్చా 2 రోజులు, చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, నాకు రావట్లే. నేను చాలా ఫీల్ అయ్యా. నేనన్నా ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ ఇట్, నా వల్ల కాదని నేను రాలేదు. అయితే గురూజీ కాల్ చేశారు, ఏంటమ్మా ఎందుకు రాలే అంటే, గురూజీ నా వల్ల కాదు, ఐ డోంట్ థింక్ భగవద్గీత నేర్చుకునే నాకు నా ఏజ్ అయిపోయింది అన్నా. అయితే ఒక్క మాట అన్నారు, నేర్చుకోవాలంటే నువ్వు రా, చదివించే బాధ్యత నాది అని ధైర్యం చెప్పారు. నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఏంటి అంటే, ఐ కెన్ రీడ్ భగవద్గీత అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే గురూజీ చెప్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంది, సాక్షాత్ కృష్ణుడు చెప్తే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది గురూజీది. క్లియర్గా, నీట్గా, దీర్ఘం పెట్టి ఎవరైనా చదవగలుగుతారు. అదొక్క స్పెషాలిటీ గురూజీది. అండ్ ఐమ్ ఇటర్నలీ గ్రేట్ఫుల్. నాకు ఇలాంటి ఒక గురూజీ, గురుమాతాజీ, వాళ్ళ కొడుకు అందరూ ఎంకరేజింగ్, దే ఇన్స్పైర్ యూ టు రీడ్ భగవద్గీత. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ గురూజీ. ఇంట్లో చెప్తుంటే ఆ వైబ్రేషన్స్కే మనము ప్యూర్ అనిపిస్తాం. మనం ఒక తీర్థం స్నానం చేసినట్లు అన్నీ రాసి ఉంది, 18 చాప్టర్స్ రాసి ఉంది. ఇక్కడ ఎవ్రీ థర్డ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఇక్కడ భగవద్గీత సంపూర్ణ పారాయణం నడుస్తుంది. అమ్మ పేరేదమ్మా? నా పేరు వందన అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను దాదాపు 5-6 ఏళ్ళ నుండి వస్తున్నానండి. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ కానీ ఇలాంటి సందర్భం కానీ ఎక్కడ చూడలేదు. ఫ్రీగా నేర్పించడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత విశ్వేశ్వరరావు గారు వాళ్ళ సభ్యులంతా కలిసి ఫ్రీగా నేర్పిస్తున్నారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి. గీతా భవన్ ఎట్లా ఉంది? గీతా భవన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు చూస్తే అసలు నిజంగా ఒక వైకుంఠంలోకి వచ్చినంత ఆనందంగా ఉంటుందండి. నిజంగా ప్రతి అక్షరం కూడా గోడల మీద లిఖింపబడి ఉన్నాయి. ఇట్లాంటిది ఎక్కడ కూడా చూడలేదు మేము. చాలా బాగుంది. నాకు తెలిసైతే ఇండియాలో ఇట్లా గోడల మీద రాసి ఉన్నది మాత్రం ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూసాను. 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నాను నేను, 5-6 ఇయర్స్ నుంచి. మా లైఫ్లో కూడా పర్సనల్లీ చాలా చేంజెస్ వచ్చాయి. చాలా చాలా అద్భుతమైన చేంజెస్ మా పిల్లలకు కానీ, మా వారికి కానీ, బిజినెస్లో కానీ, దేంట్లో చదువులో కానీ అన్నిట్లో చాలా చేంజెస్ వచ్చాయి. గీతా పారాయణం చేయడం, గీత చదవడం వల్ల, గీతా పారాయణం చేయడం వల్ల, గీత నేర్చుకున్నప్పటి నుంచి లైఫ్లో చాలా అద్భుతమైన చేంజెస్ వచ్చాయి. విశ్వేశ్వరరావు గారికి, వాళ్ళ వేణులత ఆంటీ గారికి చాలా 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 థ్యాంక్స్. ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మళ్ళీ 5-5 నిమిషాలు బ్రేక్ ఇస్తూ టిఫిన్స్, మరి టీస్, కాఫీస్, మళ్ళీ భోజనం కూడా అరేంజ్ చేసి భక్తులకి మళ్ళీ ఆకలి కానీ ఏది కానీ లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి అందరినీ వచ్చేటట్టు చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే. ఎప్పుడు చూస్తారు? 2017 నుంచి వస్తానండి ఇక్కడికి. నేను వస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ నేర్చుకున్నాము సంపూర్ణ గీత పారాయణము. ఎవ్రీ మంత్ థర్డ్ సండే ఉంటుంది ఇక్కడ. గురువుగారు అయితే చాలా క్లియర్గా నేర్పిస్తారు. ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా చదవడం నేర్పిస్తారు. గీతాభవన్ చూస్తే ఏమనిపిస్తుంది? గీతాభవన్ చూస్తే మాకు ఒక వైకుంఠంలో వచ్చినట్టే ఉంటుంది. ఇక్కడ ఉన్న శ్రీ విష్ణుమూర్తి రియల్గా నిల్చుని ఉన్నాడు, గీతా బోధన చేస్తుంటే అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తే. తర్వాత మాకు ఇక్కడ 18 అధ్యాయాలు మొత్తం లెక్కించి ఉన్నది గోడల పైన. ఇక్కడ ఎక్కడ ఉండదండి. మా సికింద్రాబాద్లో ఎక్కడ లేదు, నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడ లేదండి. ఎవరి మీద యాక్చువల్గా? మాది ఇక్కడ హైదరాబాదేనండి. మాది గుళ్ళల్లో ఎక్కడే ఉండదండి. 18 అధ్యాయాలు ఎక్కడ లిఖించి అయితే ఉండదు, గోడల పైన ఇక్కడైతే ఉంటుందండి. థ్యాంక్ యూ. నమస్తే. అంబాదాస్ మాల్వే గారు ఉన్నారు. ఆయన యొక్క ల్యాండ్ గీతాభవన్ యొక్క ట్రస్టీ, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, బోలో క్యా బోలా चाहिए?
ఈ గీతా భవన్ ఈరోజు దివ్యంగా వైభవంగా నడుస్తుందంటే దానికి కారణము ముఖ్యంగా విశ్వేశ్వరరావు గారు, మా గురువు గారు. ఆయన గీతా పారాయణంలో చాలా ప్రావీణ్యత ఉన్నది. ఆకర్షణీయంగా, తర్వాత మృదు మధురంగా పారాయణం చేస్తారు. ఆ అట్రాక్షను మా గీతా భవన్కే చెందింది. దాని తర్వాత అతను ద్వారా ఎన్నో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఆయన గీతా భవన్ తరఫు నుంచి ఎన్నో సంస్థలలో తమ యోగదానమును ప్రసాదిస్తున్నారు. తర్వాత ఆ విధంగానే ఇంకొక సెక్రటరీ గారు ఉన్నారు, అనంత్ బాగూర్ అనేవారు. ఆయన స్కూల్స్ నడుపుతారు, పాఠశాలలు నడుపుతారు. అది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము కోరుతాము ఇంకా ఎన్నో పాఠశాలలు ఈ గీతా భవనం కార్యక్రమంలో చేరాలని. భగవంతుడు మాకు మార్గాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదించమని ప్రార్థన. ఇంకా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి. ఎంతోమందికి మేము చేరాలి మా గీత ప్రచారానికితో, గీత సందేశంతో. మీరందరూ ఆహ్వానితులే. గీతాభవన్కి మీరు సభ్యులు కావండి. తర్వాత మన సంస్కృతిని, మన కల్చర్ని మనమే కాపాడుకోవాలి. ఇది నా ప్రార్థన. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ యొక్క గీతాభవన్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? గీతాభవన్ ఈ మధ్యకాలంలోనే వస్తున్నాను. ఇలా టీచర్ని. నేను సాంస్క్రిట్, భగవద్గీత ఆన్లైన్లో నేర్పుతూ ఉంటాను. ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది ఇక్కడ ఇది అంబాదాస్ గారు చాలా మంచి పని చేశారు. ఇది గీతాభవన్ ఎట్లా చాలా బాగుందండి. గీతాభవన్ చాలా బాగుంది. అంబాదాస్ గారు ఒక భగవద్గీత కోసం, గీతా పారాయణ కోసం ఈ భవనాన్ని అంకితం చేశారు. నచ్చితే ఆయన జన్మ ధన్యం అయిపోతుంది. ఈ భగవద్గీత అనేది ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందండి. భగవద్గీత నేర్చుకోవడమే కాదు, దాని ప్రతి శ్లోకానికి భావం తెలుసుకోవాలి, అర్థం తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. మనం ఓన్లీ భగవద్గీత ఏదో పారాయణం చేసాము, చదివాము కాదు. భగవద్గీతని మనం అధ్యయనం చేసి దాని భావం తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఈ భగవద్గీతని నేను దక్షిణ భారతదేశం అంతా ఒక 2-వీలర్ స్కూటర్ మీద తిరిగి భగవద్గీతను ప్రచారం చేయడం జరిగింది. స్కూటర్ మీద 13,000 కిలోమీటర్లు సౌత్ ఇండియా అంతా తిరిగి నేను మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ భగవద్గీతని, సంస్కృతాన్ని కూడా ప్రచారం చేస్తూ 13,000 కిలోమీటర్లు 6 రాష్ట్రాలు 210 రోజులు నేను తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అది నా అదృష్టం. భగవద్గీతను ప్రచారం చేయడం అంటే నా అదృష్టంగానే నేను భావిస్తున్నానండి. ఇంకేం చెప్పాలా? ధన్యవాదాలు. గీతాభవన్ చాలా బాగుందండి. గీతాభవన్ నిజంగా మంచి సెంటర్లో ఉంది. అందరికీ రావడానికి కూడా బస్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇది చాలా సదుపాయంగా ఉందండి. గీతాభవన్ సేవకులు యాదగిరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. గీతాభవన్ యొక్క విశిష్టత ఏంది, ఈ సేవ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? నా పేరు యాదగిరి. నేను ఇక్కడ గీతాభవన్ని చూసుకోవడం, సేవ చేయడం నా బాధ్యత. నేను చెప్పొచ్చే విషయం ఏమంటే, మనం అందరము ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చదివిస్తున్నాము, భగవద్గీత నేర్పించట్లేదు. వాళ్ళు ఖురాన్ నేర్పిస్తున్నాడు, వాడు బైబిల్ నేర్పిస్తున్నాడు, మనమేమో ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నాం. 10 తులాలు మెడలో వేసుకుంటున్నాం, బిల్డింగ్ కడుతున్నాం. అతను ఏమంటున్నాడు, 50 साल के बाद ये भी हमारा है, पाकिस्तान भी हुआ, बांग्लादेश हुआ, अफगानिस्तान हुआ, ये भारत को तोड़ना कितना देर है అంటే మన ముందు మొదలైంది గుడులను ఇరగొట్టడం. మనం వీడియోలు తీసుకుంటున్నాం తప్పించి అక్కడ ఎందుకు జరిగింది, ఏంది సమస్య అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. ఇంగ్లీష్ మీడియం చదువు అనేది కడుపు వరకే. మెదడులో ఎక్కాలంటే భగవద్గీత నేర్పించాలి.
గీతాభవన్ నుంచి మా విశ్వేశ్వర్ గారు ప్రతి ఆదివారం ఒక్కొక్క జాగలో పారాయణం చేస్తారు. గీతాభవన్ తరపు నుంచి ప్రతి ఆదివారం మేము భగవద్గీత నేర్పిస్తున్నాము. మీరు కూడా మీ ఏరియాలో చదివిపించే వాళ్ళు ఉంటే భగవద్గీత నేర్పించే ప్రయత్నం చేయండి. భగవద్గీత మన గీతను మారుస్తుంది. మన గీత అంటే దేశం గీత మారుస్తుంది. గీత చదవడం మూలన ఏదో గీత లిఖిరి కొట్టినట్లు కాదు, అది భగవద్గీత. భగవంతుడు చెప్పింది. మన రాతను మారుస్తే దేశ రాత మారుతుంది, ధర్మం నిలబడుతుంది. धर्म ఉంటే మన దేశం ఉంటుంది. नहीं तो 50 साल के बाद पाकिस्तान या दूसरा हिंदुस्तान नहीं रहेगा और कुछ बनेगा. जय श्री राम. గీతాచార్యులు గీతావని గారు డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు మన ఎమ్మడున్నారు. ఆయన ఈ గీతాభవన్ గురించి కొన్ని విషయాలు అడుగు తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సార్ ఇది ఎట్లా ఉంది గీతాభవన్? ఎట్లా ఉంది సార్? గీతాభవన్ వస్తే ఎట్లా అనిపిస్తుంది సార్? గీతాభవన్లో నిజంగా భగవద్గీతకి కమిట్ అయ్యారు. 701 శ్లోకాలు కూడా ఇక్కడ అన్ని గోడల మీద రాసి ప్రతి ఒక్కళ్ళు చూసుకోవడానికే కాకుండా ప్రతి నెల ఇక్కడ పూర్తి 701 శ్లోకాలు పారాయణాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది భక్తులు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. విశ్వేశ్వరరావు గారు మెయిన్గా అందరి చేత పారాయణం చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతోమంది భక్తులను కలిసినట్టు మహదానందంగా ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళకి నేను భగవద్గీతల అవధానాలు చేస్తున్నాను కాబట్టి ఎప్పుడన్నా ఒక నాకు తెలిసిన పరమ సత్యాలు ఉంటాయి గీతలో, అవి నలుగురితో పంచుకోవడానికి కూడా ఇక్కడ మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ నిజంగా గీతాభవన్ చేస్తున్న సేవ మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. ఎంతోమంది భక్తులు కనీసం 100, 150, 200 మంది దాకా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇది చాలా పవిత్రమైన స్థానంగా నేను భావిస్తాను. ఇలాంటి ఇంకా గీతా భవనాలు కట్టాలని మీకు ఒక ఆలోచన ఉందా? ప్రయత్నం చేస్తున్నారా మీరు? నేను ఇంట్లోనే పెద్ద హాల్ ఏర్పరిచాను. త్వరలో ఇనాగ్రేట్ చేయబోతున్నాను. అక్కడ ఏంటంటే పారాయణానికి కాకుండా అక్కడ ఈ భగవద్గీతలోని లోతైన సత్యాన్ని నలుగురికి తెలియజేయటం అనేదే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ భగవద్గీతలో 5వ అధ్యాయము 4వ శ్లోకంలో 5వ శ్లోకంలో ఏమంటాడంటే, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇన్ని శ్లోకాలు ఉన్నాయి, మీరు అన్ని కన్ఫ్యూజన్ పడతారేమో, అన్ని చదవాలి కదా అని భ్రమలో ఉంటారేమో, అదేం అవసరం లేదు. ఏ ఒక్క అధ్యాయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరిస్తే అన్ని చాప్టర్స్ అధ్యాయాలు చదివినట్టే. ఏకమప్యాస్తిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. ఇది జ్ఞానయోగం వేరు, ధ్యానయోగం వేరు అని తెలియని వాళ్ళు అంటారు. కానీ అవునా, అసలు సన్యాసం అన్నా యోగం అన్నా, యోగం అంటే కలయిక, సన్యాసం అంటే వదిలిపెట్టడం. ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇది నచ్చక విజయవాడకి వెళ్దామని డిసైడ్ అయ్యారనుకోండి, ఇష్టం లేని హైదరాబాద్ని వదిలేసి వాళ్ళకి నచ్చిన విజయవాడ వెళ్తుంటే దారిలో ఉన్నప్పుడు ఎక్కడున్నామంటే హైదరాబాద్ని వదిలేసి 100 కిలోమీటర్లు వచ్చానంటే వదిలేసి వచ్చాడు కదా, వదిలేసి 100 కిలోమీటర్లు అంటే ఇది సన్యాసం, వదిలిపెట్టడం. మరి విజయవాడకి ఎంత దగ్గర అంటే 200 కిలోమీటర్ల దూరంలో విజయవాడకు ఉన్నంటే అది యోగం. దానికి అంత దగ్గరగా ఉన్నాను, దీనికి ఎంత దూరం అయ్యాను అంటే అనుకున్న దానితో కలవటాన్నేమో యోగం అంటారు. మరి వద్దనుదంగా వదిలిపెడితేనేమో సన్యాసం అంటారు. అంటే వద్దనుకున్న మన మనసులో ఉన్న రాగద్వేషాలని మన మనసులో ఉన్న రాగద్వేషాలను వదిలిపెట్టినప్పుడే ఆనందం, లోపల ఉన్న ఆనందం దొరుకుద్ది. లోపల ఉన్న ఆనందాన్ని పట్టుకుంటే బయట రాగద్వేషాలు ఎగిరిపోతాయి కదా. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అవునా, ఇదనమాట. అందుకని భగవద్గీతలో అన్నీ చదివాల్సిన పని లేదు. ఇందాకే మన గురువుగారు వాళ్ళు చెప్పారు, ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి. నేను 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 అనేది అందరిలో సమానంగా ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో, నేను సమం సర్వేషు భూతేషు తిష్టంతమని చెబుతారు కదా భగవద్గీతలో. అందరిలో నేను సమానంగా ఉన్నానని భగవంతుడు చెప్తాడు. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తాడో వాడు నాతో ఉన్నట్టే అంటున్నాడు అనమాట. అంటే ఇది అర్థం చేసుకొని తను తాను ఇన్వాల్వ్డ్గా వెళ్ళుకుంటే అసలు ఒక్క శ్లోకంలో చూడండి, అన్నీ వదిలేయండి, నన్ను ఒక్కడే పట్టుకుంటే ఆ నేనంటే ఏంటి? అందరిలో ఉన్నది నేను. కరెంట్ ఎట్టయితే
చిన్న బల్బులో పెద్ద బల్బులో, చిన్న ఫ్యాన్లో పెద్ద బల్బులో, రేడియోలో, వీటిలో ఇన్ని రకాల లక్షణాలతో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ పనిచేస్తున్నా అన్నిటికీ ఆధారమైన కరెంటు ఒకటే. 0 వాట్ బల్బులో కూడా ఉన్న కరెంటు తక్కువగానే ఉండదు, 100 వాట్ బల్బులో ఉన్న వెనకున్న కరెంటు ఎక్కువగానే ఉండదు. అన్నీ ఒకటే, విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలానే భగవంతుడు అందరిలో సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కాబట్టి అందరిలో ఉన్నాడు, సమానంగా ఉన్నాడు. కానీ ఎవరు ఎంతగా గుర్తిస్తే వాళ్ళు అంతగా శక్తిని అనుభవిస్తారు. అవునా? ఇప్పుడు అహంకారం తగ్గితే నేను ఈ శరీరం నా ఈ గొప్పలు నేను చెప్పుకుంటే అసలు సత్యానికి దూరం అవుతాను. సృష్టి మొత్తం ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడవైనా అనంతమైన సృష్టిలో నువ్వెంత, భూమిలో ఒక ఇసుక రేణు ఎంతో ఈ సృష్టి మొత్తంలో భూమి కూడా అంతే. ఈ భూమి మొత్తం నాదని అన్నా కూడా నువ్వు తక్కువతనమని అనిపిస్తావు. సో నేను ఏమీ కాదు, నేను అనేదాని పరిమితి లేదన్నవాడు అనంతమైన స్థితిని, ఇది ఎంత స్థితిని అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ ఏదైతే ఉంటాయో అంత స్థితిని అనుభవిస్తాడు. అన్నీ తనలోనే ఉన్నాయి. నేను అనే దానిలోనే ఇవన్నీ ఉన్నాయి. నేను అనేది పరమాత్మ అయితే యదా ఆకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తదా సర్వాణి భూతాని మస్తానీతో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఇప్పుడు ఒక ఎట్లాంటిదంటే జనాలు అర్థం చేసుకోవాలంటే, ఎట్లయితే ఆకాశంలోనే ఎన్ని ఉన్నాయో భగవంతుడు ఆకాశం కన్నా సూక్ష్మంగా ఆకాశాన్ని కూడా తనలో పెట్టుకున్నవాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ భగవాన్. అండ్ భగవాన్ అంటే నియరెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే ఆకాశం లాంటి వాడు, ఆకాశం కన్నా విశాలమైన వాడు, చైతన్య స్వరూపం, అన్నిటికీ ఆధారం. కానీ ఎట్ ది సేమ్ టైం అందరికీ 0 డిస్టెన్స్లో తెలియబడుతున్నవాడు, పంచేంద్రియాలకి తెలియబడడు, బుద్ధికి ప్రత్యక్ష అనుభవంలోనే ఉన్నానన్న అనుభవంలో. అది ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇంతమంది భగవద్గీత పారాయణం చేయించడమే కాకుండా ఎంతోమందికి, ముఖ్యంగా విశ్వేశ్వరరావు గారు శ్లోకాలు నేర్పించటం, వాళ్ళందరి చేత రకరకాల భాషల్లో కూడా నలుగురికి అందిస్తూ ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడ జరుగుతున్న గీత ద్వారా ప్రజలకి సేవ, దేశ సేవ, అన్ని విధాల సమాజ సేవ జరుగుతుంది. గొప్పగా పొగడాలంటే మాటలు చాలు, అంతే, అది ఒకటే నేను చెప్పగలను. ఓకే, మంచి, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు స్వామి సాక్షి రూపానంద, చిన్మయ మిషన్, కుందన్బాగ్, బేగంపేట్. గీతాభవన్ ఎట్లా అనిపిస్తుంది? గీతాభవన్ వస్తే మీకు ఎట్లా కనిపిస్తుంది? గీతాభవన్ వల్ల మీకు అభిప్రాయం ఏంది? నేను మొట్టమొదట కరోనా కంటే ముందు అంటే 10 సంవత్సరాలు అయింటుంది, విశ్వేశ్వరరావు గారు మాకు పరిచయం అయినారు. మేము భగవద్గీత పోటీలు నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరము అన్ని పాఠశాలల్లో, భాగ్యనగరంలో అన్ని పాఠశాలలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తుంటాం. దానికి మాకు ఈ న్యాయ నిర్ణేతలు కావాల్సి వస్తుంది. కాబట్టి సంస్కృత భారతి అనే పరిచయం అయింది. ఆ సంస్కృత భారతి ద్వారా విశ్వేశ్వరరావు గారు మాకు పరిచయం అయినారు, న్యాయ నిర్ణేతలుగా రావడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా వీరు విశ్వేశ్వరరావు గారు మాతో పాటు న్యాయ నిర్ణేతలుగా ప్రతి పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. అలాగే ప్రతి సంవత్సరం వారు మా భగవద్గీత చిన్మయ మిషన్ భగవద్గీత పోటీలుకి వారు న్యాయ నిర్ణేతలుగా రావడం జరిగింది. అక్కడి నుంచి పరిచయం అయింది. ఆ తర్వాత వారు ఇక్కడికి రమ్మన్నారు. మాకు గీతా భవనం ఉంటుంది, ప్రతి 3వ ఆదివారం రోజు సంపూర్ణ గీతాపారాయణం ఉంటుంది, మీరు రావాలి అని మాకు చెప్పారు. అలా మొట్టమొదటి 10 సంవత్సరాల క్రితము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఎక్కడ మన భాగ్యనగరంలో కానీ, భారతదేశంలో ఉండవచ్చు కానీ భాగ్యనగరంలో కానీ ఎక్కడా లేదు ఇలాంటి భవనం. ఎందుకంటే 701 శ్లోకాలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ గోడల పైన ఉంటాయి. 701 శ్లోకాలు ఉన్నటువంటి భవనము మన భాగ్యనగరంలో ఎక్కడా లేదు, ఇదొకటే. కాబట్టి అప్పటి నుంచి ఇంకోటి చాలా విశేషమైనటువంటి ఏమిటంటే, పూజ్య స్వామి రంగనాథానంద స్వామి చాలా గొప్పవారైన పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందుల వారి మిత్రులు వారు ఇద్దరు, చాలా మైత్రీ భావన ఉంది వాళ్ళిద్దరికీ.
ఆ స్వామి రంగనాథానంద స్వామి రామకృష్ణ మిషన్ హెడ్గా ఉండేవారు. అప్పుడు వారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అది చాలా విశేషం. అందుకే మీకు చాలా వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ రాగానే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. వారు కూడా ఇక్కడ మందిరం, చిన్న మందిరం, గీతా మందిరం అంటాము. ప్రతి సంపూర్ణ గీతా పారాయణం తర్వాత ఈ కృష్ణ భగవానునికి హారతి కూడా ఉంటుంది. ఈ సంపూర్ణ గీతా పారాయణం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎందుకంటే భగవద్గీత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినటువంటిదే. భగవద్గీత మానవ గీత కాదు, సాక్షాత్తు ఈ మొత్తము బ్రహ్మాండాలను సృష్టించినవారు, బ్రహ్మాండాలు నడిపించేవారు, బ్రహ్మాండాలను లయం చేసేవారు, అలాంటి భగవంతుడే ఈ గీతని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సామాన్యమైన గీత కాదు, మానవ గీత కాదు, భగవద్గీత. అందుకే ఎవరైతే భగవద్గీత చదువుతూ ఉంటారో వారికి ఒక పరిపూర్ణమైనటువంటి పరమశాంతి కలుగుతుంది, పరమానందం కలుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్యలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలన్నటువంటి ఆ ధైర్యం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏ శ్లోకమైనా భగవద్గీతను పట్టుకోండి, ఒక శ్లోకమన్నా చదువుకోండి, ఆ క్షణంలోనే మీ దుఃఖం అంతా వెళ్ళిపోతుంది. ఎంతటి దుఃఖమైనా ఉండని మీకు, మీరు చూడండి భగవద్గీత పట్టుకోండి, ఆ క్షణంలోనే దుఃఖం అంతా వెళ్ళిపోయి పరమానందం కలుగుతుంది. అందుకే ఇలాగా వీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు విశ్వేశ్వరరావు గారు. ప్రతి ఆదివారం 3వ ఆదివారము తప్పకుండా అందరూ కూడా మీరు ఇక్కడికి రండి. ఈ గీతా భవనానికి 3వ ఆదివారము 10 గంటలకు మొదలవుతుంది. ఇక్కడ భోజనాలు కూడా మహాప్రసాదం కూడా లభిస్తుంది. హరి ఓం. హరి ఓం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే విశ్వేశ్వరరావు గారు ఈ గీతాపారాయణమే కాకుండా నెలకి 3వ ఆదివారము మరి వారు రోజు కూడా ఇక్కడ పిల్లలు వస్తుంటారు, పెద్దలు వస్తుంటారు, ఎవరు వచ్చినా కూడా వారికి ఒక్కరు వచ్చినా కూడా కూర్చొని గీతాపారాయణ నేర్పిస్తారు. వారు కంఠస్థం చేయిస్తారు, ఊరికి అలా చెప్పి పంపించారు, వాళ్ళకు వచ్చేటట్టు చేయిస్తారు. ఒక 15 అధ్యాయం ఉందనుకోండి, మొత్తం 20 శ్లోకాలు వచ్చే వరకు వారు కూర్చొని ట్రైనింగ్ ఇస్తారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు. ఇంకా అదే కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా వారు ఇస్తున్నారు. బెంగళూరులో కూడా ఉన్నారు, ఇంకా ఇతర రాష్ట్రాలలో, నగరాలలో కూడా ఆన్లైన్లో వారికి కంఠస్థం వచ్చేటట్టు ఆన్లైన్లో కూడా చెప్తుంటారు. ఒక్కొక్కసారి రాత్రి 9 గంటలకు చెప్తుంటారు, ఒక్కొక్కసారి పొద్దున్నే 4 గంటలకి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన జీవితం అంతా కూడా భగవద్గీత సేవలో గడుస్తుంది. ఇది ఆ భగవంతుని యొక్క వారిపైన అపారమైన కృప ఉంది. హరి ఓం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెద్దవాళ్ళందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. మా దగ్గర ప్రతి సంవత్సరం ఒక అధ్యాయము గీతా పోటీలు నిర్వహిస్తున్నాం కదా స్కూళ్ళల్లో. అయితే మాకు న్యాయ నిర్ణేతలు కావాల్సి వస్తుంది. మరి ఎక్కడ దొరుకుతారు అంటే ఈ విశ్వేశ్వరరావు గారు ఆ న్యాయ నిర్ణేతలను తయారు చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇస్తారు, భగవద్గీత ట్రైనింగ్ ఇచ్చి న్యాయ నిర్ణేతలుగా మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. హరి ఓం. గీతా భవన్కి ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. మేము యాక్చువల్గా భగవద్గీత చదవడం మొదలుపెట్టింది 2010. మా గురువు గారు కృపాలు గారు అని ఉన్నారు. ఆయన IIT ఖరగ్పూర్లో చదివిన మనిషి. ఆయన ఉద్యోగం చేసుకుంటూ అవన్నీ మానేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చి సంస్కృత భారతిలో సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన నేర్చుకుంటూ మాకు 10 దిన శిబిరం అని ఒకటి పెట్టేవారు. అంటే 10 రోజుల్లో మన చేత సాంస్క్రిట్లో మాట్లాడిస్తారు. మమ నామ భవతः నామకిం భవత్యాహ నామకిం, ఇలా 20 గంటల్లో, అంటే 10 రోజులు, రోజుకు 2 గంటలు చొప్పున 20 గంటల్లో మన చేత సంస్కృతం మాట్లాడించేవారు. సంస్కృతం మాట్లాడుతూ ఉండగా మొట్టమొదటి మాకు భగవద్గీత పుస్తకం ఒకసారి ఇచ్చారు. ప్రతిరోజు క్లాసు మొదలెట్టడానికి ముందు సాంస్క్రిట్లో భగవద్గీతలో 5 శ్లోకాలు చెప్పడం, మిగతావి సాంస్క్రిట్ పాఠాలు చెప్పడం, ఇవి జరిగేది. అదే చెబుతున్నాను. అవన్నీ చేస్తున్న వాళ్ళకి మేము ఈ భగవద్గీత చదువుతూ
మాకే కాకుండా ఇళ్ళ దగ్గర కూడా బడి గుడి అని పెట్టుకుని వాటిలో చదువుతూ ఉండేవాళ్ళం. ఓసారి విశ్వేశ్వర్ గారు అక్కడ వచ్చి మా గీతా భవన్లో కూడా ఒకసారి చేయాలండి అన్నారు. బయట చేయాలంటే మేము ఇదయ్యే మా పద్ధతి అని చెప్పాము, వచ్చాము. అలా వచ్చిన తర్వాత ఒక ఆదివారం అనమాట ఆయన మాకు ప్రతి నెల ఆదివారం చెయ్యాలండి అని ఈయన విశ్వేశ్వరు అడిగారు. మొదటిసారి విశ్వేశ్వరుని చుట్టం అప్పుడే 2010-11 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి గీతా పఠనం చేసేవాళ్ళం. ఈ విధంగా ఈయన చదివే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, మేము చదివే పద్ధతి అంటే మా ఉద్దేశం భగవద్గీతని వీళ్ళు అనుష్ఠుప్ ఛందస్సులో రాశారు కదా, ఎక్కువ శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. అవి అనుష్ఠుప్ ఛందస్సు లక్షణాలు ఏమిటంటే ఒక్కో శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ఘంటసాల భగవద్గీత వేరు, ఘంటసాల వాడింది వేరు, గంగాధర శాస్త్రి వాడుతున్న వేరు, ఈయన వాడుతున్న రకరకాలుగా వాడతారు. శ్లోకాలు ఒకటే, అర్థాలు ఒకటే రకం ఉంటాయి. ఈ యొక్క గీతా భవన్ యొక్క మీకు ఏం నచ్చుతాయి? మీకు గీతా భవన్ ఎక్కడ చూసారు? ఇటువంటి గీతా భవన్ చాలా బాగుంది. గీతా భవన్లో ఈయన చదివే పద్ధతి బాగుంది. ఈయన ఒక రకంలో ఒక ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు ఎవరికి గురువు గారు ఎలా చదువుతుంటే అలా వెళ్ళిపోతుంది కనుక పెడతారు. మనం ఇది ఇలా పలకాలండి అని చెప్పిన చిన్నప్పుడు చదివిన అలవాటు ఉండిపోతాయి కదా, ఒక పట్టణం వెళ్ళలేం మనం మామూలుగా. ఆ విధంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరి ఓం. చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్, చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ వారు అందరికీ ఆహ్వానము. సమష్టి గీతా పారాయణం ఉంటుంది. 15వ అధ్యాయము, భగవద్గీత 15వ అధ్యాయము 3 సార్లు ఉంటుంది. సంగీత విద్వాంసులు వస్తున్నారు. ఒకటోసారి రాగయుక్తంగా ఆ భగవద్గీత 15వ అధ్యాయం పారాయణం ఉంటుంది. రెండవసారి మేము భగవద్గీత పోటీలు నిర్వహిస్తుంటాము. ఈ 9100 విద్యార్థులు ఈ గీతా పోటీల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు వస్తున్నారు. ఇంకా మిగతా పాఠశాలలో వారు పోటీలో పాల్గొనకుండా మేము ఆహ్వానిస్తున్నాము. 5వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులందరూ గీతాపారాయణం నేర్చుకొని వస్తున్నారు అక్కడికి. అంటే మొత్తము 10-15,000 విద్యార్థులు అక్కడికి వచ్చి పారాయణం చేస్తున్నారు. ఇది ఒకటోసారి. రెండవసారి ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఆర్ కమింగ్. The volunteers we had went to the school and trained. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మనకి అక్కడ పారాయణం జరుగుతుంది ఒకసారి. ఇంకా 3వసారి అందరూ కూడా కలిసి ఈ పారాయణం జరుగుతుంది. అక్కడ ముఖ్య అతిథులు ఎవరు అంటే విశ్వంలో 350 సెంటర్లు ఉన్నాయి చిన్మయ మిషన్కి. ఈ 350 సెంటర్లకి విశ్వ అధ్యక్షులు పూజ్య స్వామి స్వరూపానంద గారు వారు రావడం జరుగుతుంది. ఆయన ముఖ్యంగా ఉంటారు. తర్వాత ముఖ్య అతిథిగా ఈ తెలంగాణ రాష్ట్రము యొక్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుల గారు కూడా అక్కడికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. 24వ తారీఖు ఏముంటుందంటే ఇది 24, 25 2 రోజులు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో 4 నుండి 8 వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు. 24 ఏముంటుంది అంటే బుక్ ఎగ్జిబిషన్ ఉంటుంది. చిన్మయ మిషన్ స్టాల్స్ ఉంటాయి. చిన్మయ విద్యాలయ బుక్ స్టాల్స్ ఉంటాయి. చిన్మయ విశ్వవిద్యాపీఠ్, మాకు చిన్మయ విశ్వవిద్యాపీఠ్ యూనివర్సిటీ ఉంది, దాని గురించి ఒక స్టాల్ ఉంటుంది. ఇలా హాస్పిటల్స్, ఆశ్రమాలు అన్నీ కూడా మీరు స్టాల్స్ చూడాలంటే 24వ తారీఖు రావాలి. 25 కూడా ఉంటుంది, 10 నుంచి 8 వరకు, మధ్యలో గంట సేపు 1 నుండి 2 వరకు లంచ్ టైం క్లోజ్ ఉంటుంది. ఆ రోజు కూడా 10 నుంచి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చిన్మయ మిషన్ విశ్వరూపం ధరించింది కాబట్టి ఇవన్నీ కూడా స్టాల్స్ చూడాలంటే సాయంత్రం 4 నుంచి 8 వరకు 24, మరి 25కి 10 నుండి 8 గంటలకు మధ్యలో 1 గంట లంచ్ టైం ఉంటుంది. అద్భుతమైనటువంటి అవకాశము మీకు. చిన్మయ మిషన్ గురించి తెలుసుకోవాలన్నా, ఈ భగవద్గీత పారాయణంలో పాల్గొనాలన్నా భగవంతుని యొక్క కృప మీ పైన తప్పకుండా కలుగుతుందని కోరుకుంటూ హరి ఓం హరి ఓం. మీ పేరు? నమస్కారం అండి,
నమస్కారం, మీ పేరు? మాత్రే నమ, హరే కృష్ణ. నా పేరు ప్రవీణ్ రెడ్డి అండి. ఎప్పటి నుంచి వస్తుంది గీతాభవన్కి? నేను గీతాభవన్కి ఆల్మోస్ట్ 2 years అయింది. నాకు సారు విశ్వేశ్వర గారు పరిచయం, గురువు గారు పరిచయం అయింది మా ఊర్లో ఒక గృహప్రవేశంలో. అక్కడ గీతా పారాయణం చేశారు. ఆ గీతా పారాయణం శ్లోకాలు చదివినప్పుడు నా మనస్సు అక్కడికి నన్ను అట్రాక్ట్ చేసింది బాగా. సో నేను అప్పుడప్పుడు చదువుతుంటానని, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు నాకు. సో సార్ దగ్గరకు వచ్చినాక గీతాభవన్ ఫస్ట్ నాకు బుక్కు, కండువా అన్నీ ఇచ్చి ఎలా చదవాలి ఏందని చెప్పారు గీతాభవన్. సో అప్పుడు నేను ఒక్కొక్క శ్లోకం, ఓనమాలు నేర్పించానండి నాకు. ఒక్కొక్క అక్షరం ఎలా చదవాలి, దీర్ఘాలు ఎలా తీయాలి, ఒక ఒత్తులు ఎలా ఉంటాయి, మళ్ళీ నేను తెలుగు ఎలా చదవాలి, తెలుగు కూడా నేర్పించాడు నాకు. అంత బాగా చక్కగా చదివించారు. తర్వాత అన్నారు, నువ్వు ఇవి శ్లోకాలు చదువుతూ గీతా పారాయణకి మంత్లీ 3rd Sunday ఉంటుంది గీతాభవన్కి రమ్మని. సార్ వచ్చి చూస్తే ఎంత పెద్ద ఫ్యామిలీ అండి, ఇక్కడ బిగ్ ఫ్యామిలీ. ఆ గురువారు ఆధ్వర్యంలో నిజంగా మా జీవితం ధన్యం అండి. ఇక్కడ వచ్చినాక ఒక్కొక్క శ్లోకాలు చదువుతుంటే ఎంత వైబ్రేషన్ అంటే మనసు ప్రశాంతంగా చక్కగా నీట్గా ఒక్కొక్క శ్లోకం నెమ్మదిగా చదువుతాడు. అంత చక్కగా చదివించి మా అందరితో చదివిస్తాడు. తప్పులు ఉన్నా కూడా అప్పుడు సరిదిద్దుతాడు మాకు. తర్వాత ఇలా చదవండి, అలా చేయండి, మైక్ ఇచ్చి కూడా చదివిస్తారు ఒక్కొక్క శ్లోకం. గీతాభవన్ యొక్క మీకు ఏమనిపిస్తుంది? గీతాభవన్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతంగా అంటే, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి. ఇదంతా ఒక్కొక్కరు నెమ్మదిగా అందరం ఒక్కొక్కరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఈ శ్లోకాలు చదువుకుంటూ ఇది భగవద్గీత గురించి ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఫాలో కావాలి భగవద్గీత గురించి ఒక్కొక్క శ్లోకం చదివి దాన్ని నేర్చుకుంటూ దాన్ని శ్రీకృష్ణ భగవాను ఆయన అనుసరి ఎలా ఫాలో కావాలి గీతాభవన్. మన కర్మ ఎలా చేసుకోవాలి, మన ఫుడ్ని ఎలా తినాలి, సాత్వికంగా ఎలా ఆహారం తీసుకోవాలి, అర్జునుడికి ఎలా ఉపదేశిస్తాడు, ప్రతి ఒక్క విషయం అన్నీ నేర్పిస్తాడు. మన స్వారు కాకుండా ఇంక అందరూ ఒక్కొక్కరు అభిప్రాయములు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ షేర్ చేయబడుతుంది. ఎందరో పెద్దవాళ్ళు వస్తారు ఇక్కడికి. సో చాలా బ్యూటిఫుల్ అండి ఇక్కడ. ఐఎమ్ బ్లెస్డ్ ఇక్కడ రావడం, ఇక్కడ నేర్చుకోవడం. అంటే గీతా భవన్ అంటే గీత కుటుంబం లాగా మీరు ఫీల్ అవుతారు అనమాట. గీతాభవన్ కాదు ఇది, గీత కుటుంబం. థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పిన. గీతా భవన్ కాదు ఇది, గీత కుటుంబం చెప్తారు. ఇక్కడ ఉన్న శ్లోకాలు చూద్దాము. అచ్చా, ఇంకేమైనా చెప్తారా? ఇంకా ఏం లేదు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నేను ఐటీలో పనిచేస్తానండి నేను. గీతాభవన్లో ఇలాంటి శ్లోకాలను మీరు ఎప్పుడు కూడా గీతాభవన్లో ఉన్న శ్లోకాలు ఎక్కడ కూడా మనం చూడము, కానీ ఇవన్నీ గీతాభవన్లో ఇటువంటి శ్లోకాలు ఉంటాయి మొత్తము. ఇవన్నీ శ్లోకాలు ఇలా పాలరాయి మీద చెక్కేసి దాన్ని కలర్ వేసి, ఇది చాలా పెద్ద పని. ఇటువంటి పని చేయడం అనేది కూడా ఇది అందరితో కాని పని. ఇది వాళ్ళు ఆ కాలంలో మన పెద్దలు, మన పూర్వీకులు వీళ్ళు చేశారంటే వీళ్ళు మామూలు మనుషులు కారాళ్ళు. ఇంత పెద్ద ఇన్ని శ్లోకాలు, ఇన్ని రాళ్ళు పెట్టడము, ఇంత సిస్టమేటిక్గా ఇవన్నీ పెట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మానవులు చేసే పని కూడా అనిపిస్తుంది. ఇన్ని ఒత్తులు దీర్ఘాలు కూడా తప్పులేవిడ. ప్రతిదీ చాలా చాకచక్యంగా, చాలా నిష్ఠతతో చేసిన పని కాబట్టి ఇలా గీతాభవన్ ఇలా ఉంది. ఇంతమందికి ఈరోజు స్ఫూర్తి వస్తుంది.